Okay. Okay. Good evening, student. Good evening, students. Good evening, sir. Good evening. మనం రివిజన్ క్లాసెస్లో భాగంగా నిన్న ఫస్ట్ యూనిట్లో రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టి అనేటువంటి టాపిక్ కింద సిజిఎస్టి చట్టంలోని సెక్షన్ 22 మరియు సెక్షన్ 23 ఏం చెప్తున్నాయి జిఎస్టి నమోదు గురించి అనే విషయాలను తెలుసుకున్నాం. సెక్షన్ 22 ప్రకారం మనకు వాలంటరీగా మొదటిసారిగా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరెవరు చేసుకోవాలి, సిజిఎస్టి చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాలంటరీగా అనే విషయాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా సెక్షన్ 23 ప్రకారం ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు జిఎస్టి చట్టం ప్రకారం అనే విషయాన్ని కూడా మనం నిన్న క్లాస్లో తెలుసుకున్నాం. ఇక ఈరోజు క్లాస్లో మనం జిఎస్టి చట్టం ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసినటువంటి వ్యక్తులు ఎవరు, తప్పనిసరిగా అంటే వాళ్లకు సెక్షన్ 22 ప్రకారము ఒకవేళ మినహాయింపు వచ్చినా ఈ 24 సెక్షన్ ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మనకు వారి యొక్క గరిష్ట వార్షిక మొత్తం అమ్మకాలతో నిమిత్తం లేకుండా, అంటే సెక్షన్ 22 ప్రకారం మనకు వార్షిక అమ్మకాలు సంవత్సరానికి 20 లక్షలు లేదా 10 లక్షల లోపల ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని తెలుసుకున్నాం కదా. అయితే ఈ 24వ సెక్షన్ ప్రకారం కొంతమంది వ్యక్తుల యొక్క వార్షిక అమ్మకాలు, మొత్తం అమ్మకాలు 20 లక్షల లేదా 10 లక్షల లోపల ఉన్నా కూడా, అంటే 20 లక్షలకు 10 లక్షల కంటే తక్కువగా ఉన్నా కూడా వారు తప్పనిసరిగా జిఎస్టి కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఈ సెక్షన్ 24 సిజిఎస్టి చట్టంలోని సెక్షన్ 24 మనకు తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ సెక్షన్ ప్రకారం కొంతమంది వ్యక్తులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, వాళ్ళు ఎవరో ఒక్కసారి చూద్దాం. మనకు సెక్షన్ 24 సిజిఎస్టి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ 2017లోని సెక్షన్ 24 ప్రకారం ఎవరెవరు తప్పనిసరిగా వారి యొక్క గరిష్ట అమ్మకాల పరిమితితో సంబంధం లేకుండా ఎవరెవరు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. సో కంపల్సరీ జిఎస్టి రిజిస్ట్రేషన్ సెక్షన్ 24 సిజిఎస్టి యాక్ట్ 2017. తప్పనిసరి రిజిస్ట్రేషన్, తప్పనిసరి నమోదు సెక్షన్ 24 సిజిఎస్టి చట్టము 2017. సో ఈ చట్టం ప్రకారం, ఈ సెక్షన్ ప్రకారం, ఈ సెక్షన్ ప్రకారం మనకు కొంతమంది వ్యక్తులు, ది ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి రిజిస్టర్డ్ ఈవెన్ ఇఫ్
their aggregate turnover is below specified threshold limit and are exempt from registration under section 22 subsection 1. అంటే ఈ సెక్షన్ 24 ప్రకారం ప్రకారం ఎవరైతే సెక్షన్ 22 ప్రకారం గరిష్ట అమ్మకాలు లేవని రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, ఎవరైతే ఎగ్జెంప్షన్ పొందినారో వారితో సహా అంటే గరిష్ట పరిమితితో సంబంధం లేకుండా కొన్ని కేటగిరీల వ్యక్తులు తప్పనిసరిగా ఈ సెక్షన్ ప్రకారం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సో వారు ఎవరెవరు అంటే సెక్షన్ 24 సబ్సెక్షన్ 1, సెక్షన్ 24 సబ్ సెక్షన్ 1 ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ అంటే వస్తువులను ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో సప్లై చేసేటువంటి సప్లైదారులు లేదా సరఫరాదారులు. వస్తువులను బాగా గుర్తుపెట్టుకుని, కేవలం వస్తువులను మాత్రమే, వస్తువులను ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో సరఫరా చేసే వ్యక్తులు. ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్. Persons making an interstate taxable supply of goods are required to take registration irrespective of the threshold limit. So, ఎవరైతే ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో తమ యొక్క వస్తువులను, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, కేవలం వస్తువులను ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో సరఫరా చేసేటువంటి వ్యక్తులు, అవి కూడా ట్యాక్సబుల్ వస్తువులై ఉండాలి. అంటే పన్ను విధించదగిన వస్తువులై ఉండాలి. పన్ను విధించదగిన వస్తువులై ఉండి అవి 5% కానీ 12% కానీ 18% కానీ లేదా 28% ట్యాక్స్ రేట్లో కానీ జిఎస్టీ ప్రకారం ఉండాలి. సో ట్యాక్సబుల్ సప్లైస్ అయి ఉండాలన్నమాట. సో అలాంటి వస్తువులను ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో సరఫరా చేస్తూ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు తప్పనిసరిగా వారి యొక్క వార్షిక అమ్మకాల గరిష్ట పరిమితితో సంబంధం లేకుండా, వారి యొక్క వార్షిక గరిష్ట అమ్మకాలతో సంబంధం లేకుండా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం వస్తువులు, బాగా వినండి, ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్. మరి సర్వీసెస్ అంటే దీనికి ఎగ్జెప్షన్ ఉంది కింద. ఎక్సెప్షన్స్: persons making interstate supply of services are not required to register if aggregate turnover is less than rupees 20 or 10 lakhs. ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో సేవలు సరఫరా చేసేటువంటి సరఫరాదారులు అయినట్లయితే వారి యొక్క గరిష్ట వార్షిక అమ్మకాలు 20 లక్షలు లేదా 10 లక్షల కంటే తక్కువగా ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే వస్తువులు సరఫరా చేసే వ్యక్తులైతే ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రంలో గరిష్ట పరిమితితో సంబంధం లేకుండా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి జిఎస్టీ కింద. కానీ సేవలను అందజేసే ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో సేవలను సరఫరా చేసే వ్యక్తులైనట్లయితే వారి యొక్క గరిష్ట పరిమితి 20 లక్షలు లేదా 10 లక్షల లోపల ఉన్నట్లయితే వారు రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సప్లై ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్.
సప్లై ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అంటే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ సప్లై చేసి హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసి సప్లై చేసేటువంటి వాళ్ళైతే వాళ్ళు ఇంటర్ స్టేట్స్ సప్లై చేసినప్పుడు వారు కూడా అంతే గరిష్ట పరిమితి లోపల ఉన్నట్లయితే వారి యొక్క వార్షిక అమ్మకాలు గరిష్ట పరిమితికి లోబడి ఉన్నట్లయితే వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో సప్లై ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్, పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ goods are exempt from registration if the aggregate value of all their supplies on all India basis is less than rupees 10 lakhs or 20 lakhs or 10 lakhs per annum. వారి యొక్క వార్షిక టర్నోవర్ 20 లక్షలు లేదా 10 లక్షల కంటే తక్కువ ఉన్నట్లయితే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది సెక్షన్ 24 సబ్సెక్షన్ 1 ప్రకారం. నెక్స్ట్ సెక్షన్ 24 సబ్సెక్షన్ 2. సెక్షన్ 24లో సబ్సెక్షన్ 2 ప్రకారం క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్ making taxable supply are required to take registration irrespective of threshold limit. Casual taxable persons ఎప్పుడు తరచుగా పన్ను చెల్లించేటువంటి వ్యక్తులు క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్ అంటే వీళ్ళు ట్యాక్సబుల్ సప్లైస్ సరఫరా చేస్తూ ఉంటే పన్ను చెల్లించదగినటువంటి వస్తువులను సరఫరా చేస్తూ ఉన్నట్లయితే వారి యొక్క గరిష్ట పరిమితితో సంబంధం లేకుండా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఈ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్ అంటే ఎవరయ్యా అంటే a person who occasionally undertakes transactions in a state where he has no fixed place of business. ఏ వ్యక్తి అయితే ఎప్పుడో ఒకసారి ఒక రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాడు, అతనికి ఆ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక ఫిక్స్డ్ ఒక స్థిరమైన వ్యాపార ప్రదేశం అనేది ఉండదు. ఆ రాష్ట్రంలో. సో అలాంటి వ్యక్తులను క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్ అంటారు. సపోజ్ మిస్టర్ ఎక్స్ రిజిస్టర్డ్ ఇన్ మహారాష్ట్ర, participates in the trade fair in Karnataka and making taxable supplies from there. He will be a casual taxable person and required to take mandatory registration in Karnataka. ఇది ఉదాహరణ. ఎందుకంటే ఒక వ్యక్తి మహారాష్ట్రలో వ్యాపారం చేస్తూ ఉంటాడు, అతను ఎప్పుడో ఒకసారి కర్ణాటకలో ఏదైనా ఎగ్జిబిషన్ కానీ ట్రేడ్ ఫెయిర్స్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ తమ వస్తువులను సప్లై చేసి అమ్ముతూ ఉంటాడు అనుకోండి. అక్కడ అతనికి రిజిస్టర్ ఆఫీస్ ఉండదు కర్ణాటకలో అంటే కర్ణాటక అంటే బెంగళూరు. సో కాబట్టి అతను క్యాజువల్ ట్యాక్సబుల్ ఎప్పుడో ఒకసారి కంటిన్యూగా అతను కర్ణాటకలో వ్యాపారం వస్తువులను సరఫరా చేయడు, ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ చేసినప్పుడు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కర్ణాటకలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్సెప్షన్స్. సో పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ద సప్లై ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్. సో ఇక్కడ కూడా ఎక్సెప్షన్ ఏమిటి? హ్యాండీక్రాఫ్ట్స్ అమ్మేటువంటి వాళ్ళు, హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతి వస్తువులు తయారు చేసి అమ్మేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారం
గరిష్ట పరిమితికి లోబడి ఉంటే 20 లక్షలు 10 లక్షలకు లోబడి ఉంటే వాళ్ళకు కూడా ఎగ్జెంప్షన్ ఉంది ఇక్కడ కూడా. అంటే వాళ్ళల్లో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే అలాంటి వారికి కూడా వారి యొక్క వ్యాపారం 20 లక్షలు 10 లక్షల కంటే తక్కువగా ఉంటే వారికి మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది. సో పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ద సప్లై ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ are not required to obtain casual registration if they supply goods outside the state and aggregate value of all their supplies on all India basis is less than rupees 20 lakhs or 10 lakhs per annum. సో దేశవ్యాప్తంగా వారు చేసేటువంటి అమ్మకాలు లేదా వ్యాపారం 20 లక్షలు లేదా 10 లక్షల కంటే లోపల ఉన్నట్లయితే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్, casual taxable person registration is not required for the movement of goods on an approval basis. అంటే అప్రూవల్ బేసిస్ మీద, అంటే చూసి ఒప్పుకుంటే అమ్మకాలు చేస్తారు అనే బేస్ మీద, అప్రూవల్ బేస్ మీద వస్తువులను అమ్మేటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ది మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఆన్ an approval basis. వాళ్ళు యాక్చువల్గా గూడ్స్ సప్లై చేయలేదు, కేవలం అప్రూవల్ కోసం పంపించారన్నమాట. అంటే వాటిని పరిశీలించి భవిష్యత్తులో కొనుగోలు చేయొచ్చు లేదా సరఫరా చేయొచ్చు. కాబట్టి అలా ఆ విధంగా అప్రూవల్ బేసిస్ మీద సరుకులను సప్లై చేసినట్లయితే వారికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఏం అవసరం లేదు. ఓకే, ఇది next, hence it is clarified that the goods which are taken for supply on approval basis can be moved from the place of business of the registered supplier to another place within the same state or to a place outside the state on a delivery challan along with the e-way bill wherever applicable, and the invoice may be issued at the time of delivery of goods. Thus, casual taxable person registration not required for movement of goods on approval basis. కాబట్టి ఈ అప్రూవల్ బేసిస్ మీద సరుకులను సప్లై చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు సాధారణంగా వితిన్ ద స్టేట్ కానీ లేదా అవుట్ సైడ్ ద స్టేట్ కానీ పంపిస్తూ ఉంటారు. కాబట్టి వారికి రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఏం అవసరం లేదు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఫర్దర్ క్లారిఫైడ్ దట్ ఆల్ సచ్ సప్లైస్ వేర్ ద సప్లయర్ క్యారీస్ గూడ్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ అండ్ సప్లైస్ దెమ్ ఇన్ ఏ డిఫరెంట్ స్టేట్ will be interstate supplies and attract integrated tax in terms of section 5 of the IGST Act 2017. అదే విధంగా సరుకులను వాళ్ళతో పాటు తీసుకొని వెళుతూ, అంటే సరుకులను తీసుకొని పలు రాష్ట్రాలలో వారి యొక్క సరుకులు అమ్మేటువంటి వ్యక్తులు వాళ్ళు ఐజిఎస్టీ చట్టం ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది, కానీ సిజిఎస్టీ చట్టం ప్రకారం అయితే రిజిస్ట్రేషన్ అవసరం లేదన్నమాట. ఓకే, సో ఇది సెక్షన్ 24 సబ్సెక్షన్ 2, సెక్షన్ 24 సబ్సెక్షన్ 2 ప్రకారం. నెక్స్ట్, సెక్షన్ 24 సబ్సెక్షన్ 3, సెక్షన్ 24 సబ్సెక్షన్ 3 ప్రకారం రివర్స్ ఛార్జ్ లయబిలిటీ. రివర్స్ ఛార్జ్ లయబిలిటీ అంటే ఎవరైతే రివర్స్ ఛార్జ్ విధానములో పన్ను చెల్లించవలసి వస్తుందో, పన్ను చెల్లించవలసిన బాధ్యత కలిగి ఉంటారో అలాంటి వ్యక్తులు కూడా
తప్పనిసరిగా సిజిఎస్టి కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే రివర్స్ ఛార్జ్ విధానంలో పన్ను చెల్లించవలసి ఉందో అలాంటి వ్యక్తులు వారి యొక్క గరిష్ట పరిమితితో సంబంధం లేకుండా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది సెక్షన్ 24 సబ్సెక్షన్ 3 ప్రకారం. సో పర్సన్స్ హూ ఆర్ లయబుల్ టు పే ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్ is required to take mandatory registration irrespective of the threshold limit. Section 9 subsection 3 of the CGST Act provides the specified categories of goods and services for which tax is to be paid under reverse charge mechanism. Section 9 subsection 4 specified the category of person who is required to pay under the reverse charge mechanism. Okay, so the people who are dealing with the goods and services which come under section 9 subsection 3 and the persons who have mentioned in the section 9 subsection 4 of CGST Act. So these people are required to get registered irrespective of their threshold limit. Okay, వారి యొక్క గరిష్ట పరిమితితో సంబంధం లేకుండా రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద పన్ను చెల్లించవలసినటువంటి వస్తు సేవలను సరఫరా చేసేటువంటి వ్యక్తులు, రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద పన్ను తప్పనిసరిగా చెల్లించవలసిన బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కూడా తప్పనిసరిగా సెక్షన్ 24 ప్రకారం నమోదు చేసుకోవాలి. అయితే మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ if such specified goods or services is exempted by way of notification. Exempts services provided by a partnership firm of advocates, an individual as an advocate or senior advocate by way of legal services to a business entity with an aggregate turnover within the threshold limit. సో మనకు ఈ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అనేది మనకు ఈ లీగల్ సర్వీసెస్ అంటే పార్ట్నర్షిప్ అడ్వకేట్స్ పార్ట్నర్షిప్ కంపెనీ కానీ ఇండివిజువల్ అడ్వకేట్స్ కానీ సీనియర్ అడ్వకేట్స్ కానీ వీరి యొక్క గరిష్ట పరిమితి 20 లక్షల లోపల కానీ లేదా 10 లక్షల లోపల కానీ ఉన్నట్లయితే ఆ వ్యక్తులు ఈ తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 24 సబ్సెక్షన్ 4. సెక్షన్ 24 సబ్సెక్షన్ 4 ప్రకారం persons who are liable to pay tax under section 9(5) are required to take mandatory registration. అంటే సెక్షన్ 9 సబ్సెక్షన్ 5 ప్రకారం ఎవరైతే ట్యాక్స్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందో వారు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే సెక్షన్ 9 సబ్సెక్షన్ 5 అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం. యాజ్ పర్ సెక్షన్ 9 subsection 5 of the Act, in respect of following specified services, the tax shall be paid by the e-commerce operator
on behalf of the service suppliers for services supplied through e-commerce operators. సో ఈ-కామర్స్ ఆపరేటర్స్ ద్వారా సర్వీసెస్ అందజేసేటువంటి వ్యక్తులు కూడా వారి తరఫున ఈ-కామర్స్ ఆపరేటర్స్ ట్యాక్స్ చెల్లిస్తారు. కాబట్టి వీరి యొక్క గరిష్ట పరిమితి 10 లక్షలు, 20 లక్షలు, 10 లక్షల లోపల ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ-కామర్స్ ఆపరేటర్స్ మాత్రం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మనకు సెక్షన్ 9 సబ్సెక్షన్ 5లో పేర్కొన్నటువంటి ఈ సేవలు ఈ-కామర్స్ ఆపరేటర్ ద్వారా సేవలను అందించేటువంటి వ్యక్తులు ఎవరు? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ బై ఏ రేడియో ట్యాక్సీ, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ అండ్ మోటార్ సైకిల్. అంటే ప్యాసింజర్లను ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి రేడియో ట్యాక్సీ, మోటార్ క్యాబ్, మ్యాక్స్ క్యాబ్, మోటార్ సైకిల్ ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు. తర్వాత అకామిడేషన్, హోటల్ అకామిడేషన్, ఇన్స్, గెస్ట్ హౌస్లు, క్లబ్స్, కాంపోజిట్స్ ఆర్ అదర్ కమర్షియల్ ప్లేసెస్ మెంట్ ఫర్ రెసిడెన్షియల్ ఆర్ లాడ్జింగ్ పర్పస్. అంటే హోటళ్ళు, లాడ్జీలు ఇలాంటివన్నీ కూడా. అదేవిధంగా సర్వీసెస్ బై వే ఆఫ్ హౌస్ కీపింగ్ సచ్ యాజ్ ప్లంబింగ్, కార్పెంటరింగ్. ఈ సర్వీసెస్ అన్నీ కూడా అంటే ఈ-కామర్స్ ఆపరేటర్ ద్వారా ఈ సేవలన్నిటినీ అందజేసేటువంటి వ్యక్తులు వారి యొక్క గరిష్ట పరిమితికి లోబడి, అంటే గరిష్ట పరిమితి లోపల వారి యొక్క టర్నోవర్ ఉన్నట్లయితే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ-కామర్స్ ఆపరేటర్స్ మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. కాబట్టి ECO means e-commerce operators is liable to take registration and pay tax only if the turnover of such service providers are less than 20 or 10 lakhs and they are not liable to take registration under section 22 of the CGST Act. సో వారి యొక్క గరిష్ట పరిమితి 20 లక్షలు, 10 లక్షల కంటే దాటిందనుకో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ సెక్షన్ 22 ప్రకారం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళే ట్యాక్స్ కడతారు. కానీ వాళ్ళ టర్నోవర్, వార్షిక టర్నోవర్ 20 లక్షలు, 10 లక్షల కంటే లోపల ఉన్నట్లయితే వారి తరఫున ఈ-కామర్స్ ఆపరేటర్స్ ట్యాక్స్ చెల్లించాలి. కాబట్టి ఈ-కామర్స్ ఆపరేటర్స్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 24(5). సెక్షన్ 24 సబ్సెక్షన్ 5 నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్స్. నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్స్ అంటే విదేశాలలో ఉన్న పన్ను చెల్లించే వ్యక్తులు. విదేశాలలో ఉండి పన్ను చెల్లించే వ్యక్తులు. సో నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లై ఈజ్ రిక్వైర్డ్ టు టేక్ రిజిస్ట్రేషన్ irrespective of the threshold limit. సో ఎవరైతే నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా వారి యొక్క గరిష్ట వార్షిక అమ్మకాలతో నిమిత్తం లేకుండా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఎవరయ్యా అంటే any person who occasionally undertakes transactions involving the supply of goods or services or both, whether as a principal or agent or in any other capacity, but who has no fixed place of business or residence in India. So non-resident taxable persons అంటే ఎవరైనా అప్పుడప్పుడు అకేషనల్గా ఎప్పుడో ఒకసారి వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడో ఒకసారి వస్తు సేవలను సప్లై చేస్తూ ఉంటారు. వీరు యజమానిగా కానీ లేదా ఏజెంట్గా కానీ లేదా ఏదో ఒక కెపాసిటీలో ఎప్పుడో ఒకసారి వ్యాపార కార్యకలాపాలు అంటే వస్తు సేవలను సరఫరా చేస్తూ ఉంది. వారికి ఒక స్థిరమైన వ్యాపార ప్రదేశం అనేది భారతదేశంలో ఉండదన్నమాట. సో అలాంటి వ్యక్తులను నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ అంటారు. నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ అంటారు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 24 సబ్సెక్షన్ 6. సెక్షన్ 24 సబ్సెక్షన్ 6 ప్రకారం టీడీఎస్ డిడక్టర్.
టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అంటారు. సో ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటే ఆ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల యొక్క ట్యాక్స్ను ఈయన వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తులు సపరేట్గా జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ట్యాక్స్ డిడక్టర్గా అతడు నమోదు చేసుకుంటే చాలు. సో ద పర్సన్ హూ ఆర్ లయబుల్ టు డిడక్ట్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 51, that is TDS, are required to take separate registration as a tax deductor. ట్యాక్స్ డిడక్టర్గా అతను రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, ఎందుకంటే అతను వస్తు సేవలు అనేవి సరఫరా చేయడు కాబట్టి. సో వెదర్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ యాక్ట్ 2017. సో మనకు జిఎస్టీ చట్టం ప్రకారం ఇతను రిజిస్ట్రేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా ట్యాక్స్ డిడక్టర్గా ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం అతడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటాడన్నమాట. సో ఎవరెవరు మనకు ఈ టీడీఎస్ డిడక్టర్స్గా ఉంటారంటే మనకు కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థలచే ఏర్పాటు చేయబడినటువంటి వివిధ శాఖలు లేదా సంస్థలు లేదా బోర్డులు, వీటిలో ఉండేటువంటి డిడిఓస్ అంటారు, డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్స్ అంటారు. సో వాళ్ళు వారి సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల నుంచి ఈ ట్యాక్స్ అనేది వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేస్తూ ఉంటారు. కాబట్టి యాజ్ పర్ సెక్షన్ 51 ఆఫ్ ది సిజిఎస్టీ యాక్ట్, ఏ డిపార్ట్మెంట్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ ఆర్ గవర్నమెంటల్ ఏజెన్సీ ఆర్ an authority or a board or any other body set up by act of parliament or a state legislature or established by any government with 51% or more participation by way of equity or control to carry out any function society established by the central government or the state government or a local authority under the Societies Registration Act 1860, public sector undertakings are liable for registration as a tax deductor under GST Act. సో జిఎస్టీ చట్టంలో ఈ సంస్థలలో పనిచేసేటువంటి అధికారులంతా కూడా, ఈ సంస్థల యొక్క అధికారులంతా కూడా ట్యాక్స్ డిడక్టర్స్గా జిఎస్టీ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మేకింగ్ ఎనీ ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఓన్లీ యాజ్ ఏ డిడక్టర్ ఆఫ్ ట్యాక్స్ అట్ సోర్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ట్యాన్ ఆర్ పాన్. సో వీళ్ళు మనకు గూడ్స్ సర్వీసెస్ ఏమీ సరఫరా చేయరు కాబట్టి వీరు కేవలం ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 24 సబ్సెక్షన్ 7. సెక్షన్ 24 సబ్సెక్షన్ 7 ప్రకారం ఏజెంట్స్ persons who supply goods or services are both on behalf of other taxable persons, whether as an agent or otherwise, require registration under GST even if his turnover is below 20 or 10 lakhs per annum. సో ఏజెంట్లు ఎవరైతే తన యొక్క ప్రిన్సిపాల్ యొక్క ఆదేశాల మేరకు, అంటే తన యొక్క యజమాని యొక్క ఆదేశాల మేరకు వస్తువులను సేవలను సరఫరా చేస్తూ ఉంటాడో అలాంటి ఏజెంట్లు కూడా వారి యొక్క టర్నోవర్ 20 లక్షలు లేదా 10 లక్షల లోపల ఉన్నా కూడా వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తప్పనిసరిగా. అయితే దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ ఒకటి సిబిఐసి ఇచ్చిందన్నమాట. ఏంటంటే కేవలం C&F ఏజెంట్లు మాత్రమే
C&F ఏజెంట్లు అంటే ఏంటంటే క్యాష్ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్లు మాత్రమే దీని కిందికి వస్తారు. కానీ కమిషన్ ఏజెంట్లు దీని కిందికి రారు. కమిషన్ ఏజెంట్ల యొక్క టర్నోవర్ 20 లక్షలు 10 లక్షల కంటే తక్కువ ఉంటే వారు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం C&F agents only are required to get registered compulsorily under this section. So that is, it has been clarified that registration is required only by C&F agents who stock and sell goods on behalf of the principal. Okay, so registration is not required by ordinary commission agents. ఆర్డినర్లీ కమిషన్ ఏజెంట్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే అవసరం లేదు కంపల్సరీ. వారి యొక్క వ్యాపారం 20 లక్షలు 10 లక్షలు దాటితే అప్పుడు వాళ్ళు చేసుకుంటారు. సో who do not deal in goods or services themselves if their annual turnover is less than ₹20 or 10 lakhs rupees. Okay. Next, section 24(8). సెక్షన్ 24 సబ్సెక్షన్ 8. సో దీని ప్రకారం ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఆల్సో mandatorily registered to take registration as input tax distributors. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ తప్పనిసరిగా ఈ కేటగిరీ కింద ఇన్పుట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూటర్స్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇన్పుట్ service distributors, whether registered or not under the GST Act 2017, is mandatorily required to take registration as input tax distributor గా మాత్రమే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 24 సబ్సెక్షన్ 9. సెక్షన్ 24 సబ్సెక్షన్ 9 ప్రకారం పర్సన్ సప్లయింగ్ త్రూ ఈ-కామర్స్ ఆపరేటర్స్. సో ఈ-కామర్స్ ఆపరేటర్స్ ద్వారా వస్తువులను సప్లై చేసేటువంటి వ్యక్తులు. సో పర్సన్స్ హూ సప్లై గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ other than supplies specified under 9(5) through such electronic commerce operators have to compulsorily register under CGST Act. Mandatory registration is required where such e-commerce operators are required to collect tax at source under section 52 of the Act. సో ఈ-కామర్స్ ఆపరేటర్స్ ద్వారా వస్తు సేవలను సరఫరా చేసేటువంటి వ్యక్తులు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ-కామర్స్ ఆపరేటర్స్ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్, సెక్షన్ 24 సబ్సెక్షన్ 10. సెక్షన్ 24 సబ్సెక్షన్ 10 ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్. సో ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్ కూడా ఈ సెక్షన్ ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వారి యొక్క గరిష్ట వార్షిక అమ్మకాలు 20 లక్షలు 10 లక్షల కంటే తక్కువ ఉన్నా సరే వాళ్ళు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్లు. ఎలక్ట్రానిక్ అంటే ఈ-కామర్స్ ఆపరేటర్స్ అంటే ఎవరు? మనకు ఈ ఫ్లిప్కార్ట్ ఇవి ఉన్నాయి కదా. సో అలా వారిని ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్ అంటారు. సో every electronic commerce operator who is required to collect tax at source under section 52 inserted wide CGST Act 2018 with effect from 1/2/2019. An e-commerce operator would require registration when he is required to collect tax at source under section 52 of the CGST Act. ఈ ఎలక్ట్రానిక్
కామర్స్ ఆపరేటర్స్ ఏంటంటే వారి ద్వారా వస్తు సేవలను సరఫరా చేసిన వ్యక్తుల నుంచి ట్యాక్స్ వసూలు చేయవలసి ఉంటుంది కాబట్టి వీరు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సెక్షన్ 24 ప్రకారం. నెక్స్ట్ సెక్షన్ 24 సబ్సెక్షన్ 11. సెక్షన్ 24 సబ్సెక్షన్ 11 ప్రకారం ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటాబేస్ యాక్సెస్ ఆర్ రిట్రీవల్ సర్వీసెస్, OIDAR, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటాబేస్ యాక్సెస్ రిట్రీవల్ సర్వీసెస్. ఈ సేవలు ఎవరైతే అందజేస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ది మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ పర్సన్ supplying online information and database access or retrieval services from a place outside India to a person in India other than registered persons. సో రిజిస్టర్డ్ ఇండియాలో ఉండేటువంటి రిజిస్టర్డ్ పర్సన్స్ కాకుండా అన్రిజిస్టర్డ్ పర్సన్స్కు ఈ సాఫ్ట్వేర్స్ కానీ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ కానీ సప్లై చేసేటువంటి వ్యక్తులు కూడా తప్పనిసరిగా ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సపరేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ చేసుకొని ఉంటే మరలా చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సో సెక్షన్ 24 సబ్సెక్షన్ 12, సెక్షన్ 24 సబ్సెక్షన్ 12 ప్రకారం mandatory registration is required for such other person or class of persons as may be notified by the central government or a state government on the recommendations of the GST Council. అంటే ఇప్పుడు మనం పైన తెలుసుకున్నటువంటి ఈ వ్యక్తులే కాకుండా ఇంతవరకు తెలుసుకున్నటువంటి ఈ వ్యక్తులే కాకుండా సెక్షన్ 24 కింద ఇంకా అదనంగా ఎవరైనా వ్యక్తులను ఈ కేటగిరీ కింద తప్పనిసరి నమోదు కింద చేర్చాల్సినటువంటి అవసరం ఏర్పడితే అలాంటి వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జిఎస్టీ కౌన్సిల్ యొక్క రికమెండేషన్ మేరకు అలాంటి వ్యక్తులను ఈ సెక్షన్ 24 ప్రకారం ఈ కేటగిరీ కిందకి తీసుకొని రావడానికి అధికారాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మనం ఇప్పటి వరకు తెలుసుకున్న ఈ వ్యక్తులే కాకుండా ఇంకా అంటే భవిష్యత్తులో, ఎందుకంటే ఇది చట్టం అనేది ఇంకా ఇప్పుడిప్పుడు కొత్తగా అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఇంకా కొత్త రకాలైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ చట్టం పరిధిలోకి ఈ సెక్షన్ పరిధిలోకి తీసుకొని రావాలి అని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రిక్వెస్ట్ చేసినట్లయితే జిఎస్టీ కౌన్సిల్ను, సో జిఎస్టీ కౌన్సిల్ ఆ వ్యక్తులను తప్పనిసరిగా దీని పరిధిలోకి తీసుకొని రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అదర్ రిలవెంట్ ప్రొవిజన్స్, పర్సన్ డీలింగ్ ఓన్లీ ఇన్ ఎగ్జెంప్టెడ్ ప్రోడక్ట్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ అన్లెస్ హీ ఈజ్ లయబుల్ అండర్ రివర్స్ ఛార్జ్. సో ఎవరైతే ఎగ్జెంప్టెడ్ వస్తువులను అంటే జిఎస్టీ నుంచి మినహాయించబడినటువంటి వస్తువులను మాత్రమే సరఫరా చేస్తూ ఉంటే అతడు కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజం పరిధిలోకి రాకపోతే అలాంటి వ్యక్తులకు మాత్రమే మనకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి thus registration under GST will be compulsory required if a person is liable to pay tax under reverse charge. సో రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఎవరైతే తప్పనిసరిగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందో అలాంటి వ్యక్తుల రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. ఓకే, నెక్స్ట్, ది ప్రొవిజన్స్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ are not applicable to persons
who are not liable for registration under section 23 of CGST and HGST Act. సో మనకు సెక్షన్ 23 ప్రకారం కొంతమందికి మినహాయింపు ఇవ్వడం జరిగింది సెక్షన్ 23 ప్రకారం. సో వారికి 24 కేటగిరీ కింద మినహాయింపు ఇచ్చినట్లే, వాళ్ళు ఈ పరిధిలోకి రారు. 23 ప్రకారం ఎవరెవరినైతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఇచ్చారో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఈ 24 ప్రకారం వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఈ సెక్షన్ 24 సెక్షన్ అప్లికబుల్ కాదనమాట. సో కాబట్టి మనకు 23 సెక్షన్ ప్రకారం ఎగ్జెంప్టెడ్ గూడ్స్ సప్లై చేసేటువంటి వ్యక్తులు, పన్ను చెల్లించాల్సిన అవసరం లేని వస్తువులను సరఫరా చేసేటువంటి వ్యక్తులు, తర్వాత వ్యవసాయదారులు, అగ్రికల్చరిస్ట్ వ్యవసాయదారులు, తర్వాత పన్ను బాధ్యత ఎవరైతే పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేనటువంటి వ్యక్తులు, వీరంతా కూడా తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా కూడా జిఎస్టీ పరిధి నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ అనగానే ఈ 3 సెక్షన్లు రిజిస్ట్రేషన్కు సంబంధించి ఈ 3 సెక్షన్లు ఏవేవి? సెక్షన్ 22, సెక్షన్ 23, సెక్షన్ 24. ఈ 3 సెక్షన్లు జిఎస్టీ నమోదుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సెక్షన్లు అన్నమాట. సో సెక్షన్ 22 ప్రకారం ఏమి? వాలంటరీ రిజిస్ట్రేషన్ ఎవరెవరు చేసుకోవాలి అనేది సెక్షన్ 22 చెప్తుంది. సెక్షన్ 23 ఏం చెప్తుంది? జిఎస్టీ చట్టం ప్రకారం ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదో వారిని చెప్తుంది. సెక్షన్ 24 ఏం చెప్తుంది? జిఎస్టీ చట్టం ప్రకారం 22లో పేర్కొన్న వ్యక్తులే కాకుండా కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 22 ప్రకారము రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు 24 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని సెక్షన్ 24 చెప్తుంది. ఓకే, సో ఇది మనకు రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి అంశం. సో సెక్షన్ 24 రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశం. ఓకే, సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం అసలు ఈ రిజిస్ట్రేషన్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనే విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ ది క్లాస్. సో జాయిన్ అయిన వాళ్ళు నెంబర్ పోస్ట్ చేసింటే ఎగ్జిట్ అయిపోండి.